1948 జూన్ 30న విడుదలైన భక్త శ్రీయాళ చరిత్ర పౌరాణికం కలగలిసిన చిత్రం. శ్రీనాథుడు రచించిన హరవిలాసంలోని ఒక ఘట్టం ఈ కథకు ఆధారం. ఇందులో పల్లవ చోళరాజుల యుద్ధ దృశ్యాలు, చిరుతొండడు, ఆయన కొడుకు శ్రీయాళుడు, శివుడు, పార్వతి ఈ పాత్రల చుట్టూ మరికొన్ని సంఘటనలు ఉంటాయి. మురళీ పిక్చర్స్ బ్యానర్లో తయారైన ఈ చిత్రానికి దర్శకుడు జి.ఆర్. రావు. సంగీతం సమకూర్చింది సుబ్రహ్మణ్య చౌదరి. భక్తి ముక్తిదాయకమగు మహత్తర తెలుగు చిత్రం అని ప్రచారం చేయబడిన ఈ భక్త శ్రీయాళలో వేమూరి గగ్గయ్యగారు చాలా కాలం విరామం తర్వాత శంకరుడిగా నటించడం ప్రత్యేక ఆకర్షణ. సిఎస్ఆర్ నారదుడిగా నటించిన ఏకైక చిత్రం భక్త శ్రీయాళ. చిరుతొండడుగా రాజారావు, శ్రీయాళుడుగా హర్నాథ్ మరియు వెంకటేశ్వర్లు, కథానాయిక ఉమగా ఋష్యేంద్రమణి, పార్వతిగా అన్నపూర్ణ నటించారు. విడుదలయ్యాక కూడా వరుసగా వచ్చిన పత్రికా ప్రకటనల ప్రకారం భక్త శ్రీయాళ చిత్రం 5-6 వారాలు ప్రదర్శించబడింది.